గ్రూప్ 2 ప్రశ్నలపైన వివాదం అట. గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అక్కడ వచ్చిన క్వశ్చన్స్ మీద వివాదం చెలరేగుతున్నది. ఆల్రెడీ నిన్న ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయినట్టుంది, ఇవాళ సెకండ్. నిన్న అయిపోయిందా మొత్తం? నిన్న అయిపోయింది మొత్తానికి. మొన్ననేమో 2 పేపర్లు అయింది, నిన్న 2 పేపర్లు అయింది, మొత్తం 4 పేపర్స్ ఎగ్జామ్ అయిపోయింది. అయితే అందులో వచ్చిన క్వశ్చన్స్ మీద వివాదం చెలరేగుతున్నది. పరీక్షలో మావోయిస్టులు ఎన్కౌంటర్లపైన 10 ప్రశ్నలు అడిగిరట. చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది? రాయపాటి, లగడపాటి, టి సుబ్బిరామిరెడ్డి కంపెనీలేవి? సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా? మాజీ మంత్రి హరీష్ రావు. సో ఇట్లాంటి ప్రశ్నలు అడగడం అన్నది తప్పు అని వాళ్ళు అంటున్నారు. లగడపాటి కంపెనీలకు మనకెందుకండి, ఇది కూడా ఇగో తెలంగాణ తల్లి పాత విగ్రహం పైన ప్రశ్న, నక్సల్స్ ఎన్కౌంటర్లపైన 10 ప్రశ్నలు. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా? ఉద్యమ చరిత్ర లేకుండా చేయాలన్న కుటిల యత్నమే అని మండిపాటు. ముగిసిన పరీక్షలు 45.57% మంది హాజరు. నాగర్ కర్నూల్లో పురిటి నొప్పులతోనే పరీక్ష రాసిన అభ్యర్థి ఆ పైన ఆసుపత్రికి. పరీక్షకు అనుమతించలేదని పాల్వంచలో దుస్తులు విప్పి అభ్యర్థి నిరసన. ఏమేమి అడిగిరట? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థ పైన విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏంటో గుర్తించండి. ఇవి గ్రూప్ 2 పరీక్షలో అడిగిన 2 ప్రశ్నలు. ఇలా సమైక్య పాలకులను గుర్తు చేసే పలు ప్రశ్నలను అడగడం వివాదాన్ని రేపింది. ముఖ్యంగా సంబంధం లేని ప్రశ్నలు అడిగారంటూ విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన వంటి అంశాలపైన అడిగిన ప్రశ్నలు చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో ఆదివారం మొదలైన గ్రూప్ 2 పరీక్షలు సోమవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 45.57% మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 పోస్టులకు మొత్తం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఇందులో 2,51,486 మంది పరీక్షలు రాశారు. అంటే సగానికి సగం రాయలే, సగం మంది కూడా రాయలే, 45% రాశారు. అంటే వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇది రాస్తే ఉంటుందా పోద్దా, ఇది మళ్ళీ ఏమైందో ఎటుపోయిందో, ఈ రిజల్ట్ కరెక్ట్ వస్తుందా రాదా, ఇదే పాపం స్టూడెంట్స్ అందరికీ, నిరుద్యోగులందరికీ. అండ్ ఎకానమీలో రాష్ట్ర కేంద్ర బడ్జెట్లపైన వివిధ పథకాలపైన ప్రశ్నలు ఇచ్చారు. రెవెన్యూ లోటు, వివిధ జిల్లాల ర్యాంకులపై ప్రశ్నలు అడిగారు. అలాగే వివిధ సర్వేలు, పలు పంటలు, జనాభా లెక్కలపైన కూడా ప్రశ్నలు ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, మహాలక్ష్మి వంటి పథకాలపై కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అభ్యర్థులకు అనేక అంశాల్లో పూర్తి అవగాహన ఉంటే తప్ప సమాధానాలు రాయలేని ప్రశ్నలు చాలా ఉన్నాయని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు. అంటే ఎక్కువ బయటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. గద్దర్, విమలక్క గేయాల మీద కూడా క్వశ్చన్స్ అడిగారట. తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన, ముఖ్యంగా తొలి దశ, మలిదశ ఉద్యమాలు, వివిధ కమిటీలు, పలువురు ఉద్యమకారులు, సంస్థలు, పార్టీల గురించి ప్రశ్నలు అడిగారు. గద్దర్, విమలక్క గేయాలపైన, ప్రొఫెసర్ జయశంకర్ పైన కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ తల్లి పాత రూపానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదో గుర్తించండి అంటూ ఈమె గద్వాల, పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహ కిరీటం వడ్డానంలో కోహినూరు జాకబ్ వజ్రాలు కూర్చున్నారు. ఈమె ఒక చేతిలో బోనం పట్టుకుంది. ఈమె పాదాల మెట్టలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేశారు అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సుమారు 190 టీఎంసీల నీటిని ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశారు అని ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏవి సరైనవో గుర్తించండి అని అడిగారు. అదేవిధంగా ఎన్టీఆర్ హయాంలో కొన్ని ప్రశ్నలు అడిగారట. 1983 ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. తెలుగు తల్లి అనే భావాన్ని ప్రచారం చేయడం, ట్యాంక్ బండ్ పైన ఆంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపైన దాడి చేశాడు అనేవి ఇచ్చి ఇందులో ఏది సరైనవి అని అడిగారు. మరి అన్ని అంశాలు ఉన్నాయి కదా, అందులో అన్ని అంశాలు ఉన్నాయి కదా. గద్దర్, విమలక్క గేయాల మీద కూడా క్వశ్చన్స్ అడిగిరు అంటారు కదా. ఓహో, ఇది నచ్చకపోయి ఉండదు హరీష్ రావుకి. గద్దర్లు, విమలక్కలు వీళ్ళకి నచ్చరు కదా. గద్దర్లు, విమలక్కలు వీళ్ళకి నచ్చరు కదా. సరే, ఏదేమైనా మరి రాయపాటులు, లగడపాటులు ఎందుకు? మరి తెలంగాణ చరిత్ర అడగొచ్చు కదా క్వశ్చన్స్ రూపంలో. ఇదేంటంటే ఏం క్వశ్చన్స్ ఇచ్చారు అన్నదే ఇక్కడ వివాదము. క్వశ్చన్స్ తప్పిచ్చారనో ఇంకోటి ఇచ్చారన్నది పాయింట్ కాదు ఇక్కడ. ఈ రకమైన క్వశ్చన్స్ ఎందుకు అడిగారు, ఈ ప్రశ్నలు సమైక్య పాలకుల పేర్లు ఎందుకు వచ్చినాయి గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో అన్నది వీళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. ఈయన హరీష్ రావు అంటుండే, మీరు తెస్తామన్న మార్పు ఇదేనా?
లగడపాటితోని, సుబ్బిరామిరెడ్డితోని, కావూరి సాంబశివరావుతోని ఉద్యమ సమయంలో ఆ తర్వాత పైసలు ఎత్తుకురావచ్చు, దందాలు చేయొచ్చు, కలిసి బిజినెస్లు చేయొచ్చు. మీ బిజినెస్లన్నీ ఎవరితోనండి? ఆంధ్ర వాళ్ళతో కాదా? ఇలా ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ చెప్పండి? అంత దొంగలే. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? అంతా ఆంధ్ర పెట్టుబడిదారులతో వీళ్ళ బిజినెస్లు. ఈయన హరీష్ రావు పెద్ద ఏదో చెప్తున్నాడు.